వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 18వ సంకీర్తన 48వ చరణం. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలత్కారం చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. మరొకసారి కీర్తనకారుడు రాస్తున్న ఈ మాటల్లో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ లిబరేషన్, విముక్తి, విడుదల. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నా శత్రువుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు, బలత్కారం చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అన్న మాట ఈ భాగంలో మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు మనల్ని విడుదల చేసేవాడు. ప్రమాదాల నుండి, శత్రువుల నుండి, సంకెళ్ళ నుండి, భయాందోళన నుండి, వీటిలన్నిటి నుండి మనల్ని విముక్తి చేసేవాడు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంతకుముందు పంజరంలో ఉన్న పక్షి ఎలాగైతే విడుదల పొంది అది ఎగరగలుగుతుందో, మన చుట్టూ ఉన్న సంకెళ్ళ బంధకాల నుండి, బలత్కారాల నుండి దేవుడు మనల్ని విడుదల చేసేవాడు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ లిఫ్టెడ్, దేవుడు నన్ను పైకెత్తేవాడు. దాడుల మధ్యలో ఆయన మనల్ని పైకెత్తేవాడు, వాటికి అందకుండా మనల్ని పైకి లేపేవాడు అన్న సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ లవ్. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రేమ. ఈ విడుదల చేయటానికి, కాపాడటానికి, శత్రువుల చేతి నుండి, బలత్కారుల చేతుల నుండి మనల్ని విమోచించడానికి వెనక ప్రేమ దాగి ఉంది అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనందరికీ తెలిసిన వాక్య భాగంలో నుండి 100 గొర్రెల్లో 1 గొర్రె తప్పిపోయినప్పుడు 99 గొర్రెలను అక్కడే విడిచిపెట్టి, పాడైపోయిన, పతనం అయిపోయిన, తప్పిపోయిన గొర్రె పిల్లను ఎలాగైతే వెతుకుతున్నాడో, ఆ వెతికే దానిలో దేవుని ప్రేమ ఎలాగైతే కనుగొంటున్నామో, మనల్ని విమోచించే చోట్ల ఉన్నప్పటికీ దేవుడు వీటి మధ్య నుండి మనల్ని చేయబట్టుకొని నడిపించేవాడు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. గాఢాంధకారపు లోయల్లో కూడా ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, చీకట్లో కూడా ఆయన వెలుగు ప్రకాశిస్తుంది అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మా శత్రువులందరికన్నా, మా విరోధులందరికన్నా నీవు మమ్మల్ని హెచ్చించేవాడు అని మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ని విడుదల అనుగ్రహించి నీ ప్రేమను, నీ నడిపింపును మా మీద ఉంచినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you.